చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మస్తున్నానబ్బా. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, చూసారా, ముందే చెప్పేశాను నేను ఇవాళ ఒక రెసిపీ పోస్ట్ చేయబోతున్నాను అని. సో ఓకే, ఎలాగో సీక్రెట్ రివీల్ అయిపోయింది కాబట్టి ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, నాకు అస్సలు ఇష్టం లేని కూరగాయతో ఒక మంచి సూపర్ టేస్టీ రెసిపీ పోస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఆ సూపర్ టేస్టీ రెసిపీ ఏంటంటే రోటి పచ్చడి. అది కూడా నేను దేంతో చేయబోతున్నానంటే వంకాయ రోటి పచ్చడి అనమాట. వంకాయని ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ దీని పేరు సీమ వంకాయ సీమ వంకాయ లేదా బెంగళూరు వంకాయ అంటారు దీన్ని. వంకాయకు దీనికి ఏ రకమైన పోలికలు లేవండి. కలర్లో కానీ క్యారెక్టర్లో కానీ అస్సలు పోలికలు లేవు. ఎందుకంటే అది కాస్తైనా మెత్తబడుతుంది. ఇది చూసారా, ఎవరి మీదైనా అలా విసిరి కొట్టామంటే తిరిగి ఇది మన చేతిలోకి రెడ్ కలర్లో వస్తుంది అనమాట. సో అంత గట్టిగా ఉంటుంది. ఈ సీమ వంకాయతో చాలా మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చే టేస్టీ రోటి పచ్చడి అనేది ఇవాళ చూపించబోతున్నాను. నిజంగా చెప్తున్నానండి, అల్టిమేట్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ టేస్టీ రెసిపీ చూడబోయే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న గంట కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆరాంగా ఇంట్లో కూర్చున్నా సరే హోమ్ పేజ్లో వీడియో అప్డేట్స్ వెంటనే వచ్చేస్తాయన్నమాట. సో అలాగే ఇంకా నా వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. ఈ పచ్చడికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సీమ వంకాయ, ఇంకా టొమాటో అనమాట. టొమాటో కొంచెం కాయ లాంటిది తీసుకుంటే బాగుంటుంది. సో ఈ సీమ వంకాయని నీట్గా కడుక్కొని తుడిచి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు తుడిచిన తర్వాత నీట్గా దీనికంతా ఆయిల్ రాసి పెట్టుకుంటున్నాను అనమాట. అన్ని వైపులా ఇలా ఆయిల్, మీరు వాడే వెజిటబుల్ ఆయిల్ ఏది వాడినా పర్వాలేదు, అంటే వంట నూనె అనమాట. సో దీనికి ఫోర్క్ గుచ్చుతున్నాను. అమ్మో చాలా కష్టం అసలు. వంకాయ అయితే ఇలా పెట్టగానే దిగిపోయేదన్నమాట. ఓకే, మొత్తానికి ఇలా అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. దీన్ని ఇలా కాల్చుకోవాలి. నీట్గా నల్లగా రావాలన్నమాట. మనకు బాగా గ్రీన్ కలర్లో ఉన్న వంకాయ కాస్త సీమ వంకాయ కాస్త నల్లగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా నల్లగా అవ్వడం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. కానీ నిజంగానే మసిబొగ్గులాగా ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ కలర్ ఉంది కదా, సో ఈ కలర్లోకి వచ్చేయాలన్నమాట. అంతవరకు ఓపిగ్గా మంట పెట్టేసి ఇలా వండుకోవాలన్నమాట. ఈ వంకాయ ఉడికిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే దీని వెయిట్ తగ్గుతుందన్నమాట. సో ఇది బాగా నీట్గా ఉడికిపోయినప్పుడు పైన తోలు ఉంటుంది కదా, బ్లాక్ కలర్ తోలు, ఇది ఊడి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి ఇది మంచి ఫ్లేవర్, వాసన, ఇంకా తినేటప్పుడు కూడా మంచి స్మోకీ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట. స్మోకీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. కాస్త లూజ్గా పెట్టినట్టున్నాను, లేదా ఇదే మెత్తగా అయిపోయినట్టుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఎక్కువ కష్టపెట్టకుండా దించేయచ్చేమో. సో అన్ని వైపులా ఇక్కడ ఇటుపక్క వెనక కూడా లాస్ట్ మంచిగా కాల్చుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్లయితే ఏమీ భయపడకండి, నిజంగానే సూపర్గా వస్తుంది ఇది. ఈ కలర్కి వచ్చేస్తే మనకు మొత్తంగా సీమ వంకాయ అనేది బాగా ఉడికిపోయినట్టు అనమాట అర్థం. ఈ మధ్యలో ఇది ఉంది కదా గ్రీన్ కలర్, సో ఈ గ్రీన్ కలర్ కూడా మరీ సూపర్ గ్రీన్ కాకుండా కాస్త కలర్ మారాలన్నమాట. ఫోర్క్ బాగా గుచ్చలేదండి, అందుకే ఇలా ఊడిపోతూ ఉంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గుచ్చుకోండి. మీరు గుచ్చినప్పుడు చూసింటారు కదా, మరీ మెత్తగా ఏం అవ్వదండి, జస్ట్ లోపల కాస్త మెత్తబడుతుంది అంతే. బాగా పచ్చిగా ఉన్నది కాస్త కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ఈ వంకాయని వాటర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ పొట్టంతా తీయడానికి వీలుగా ఉంటుందని, వేడివేడిగా ఉంటుంది కదా, కాబట్టి చేతులకు తగలకుండా ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఫోర్క్, అమ్మో జారిపోతుంది, ఇదే ఫోర్క్ తీసుకుని ఇలా టొమాటో కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. ఈ టొమాటో చాలా తొందరగా ఉడికిపోతుంది, బాగా పైన తోలు తొందరగా వచ్చేస్తుంది అనమాట. తోలు ఊడి వచ్చేస్తే మనం ఇంకా ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఇదంతా కూడా. చూస్తున్నారు కదా, పెట్టి రెండు నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే మెల్లగా ఇట్లా తగ్గిపోతూ వస్తుంది. కనిపిస్తుందా? కలర్ కూడా మారిపోయి ఇలా వచ్చేస్తుంది. ఈ ఎర్రని టొమాటో పండు కూడా బాగా కర్రెగా అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. కాబట్టి దీన్ని కూడా స్టవ్ కట్టేస్తున్నాను. మొత్తం ఉడికిందా? ఓకే. సో స్టవ్ కట్టేసి దీన్ని కూడా వాటర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండింటికి కలిపి తోలు తీసేసుకోవాలన్నమాట. మనం తోలు తీసే విధానం కూడా చూపిస్తాను, ఆగండి. వాటిని ఓ పక్క ఉంచేసి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. మరి మిర్చి వేయద్దు, మనం పచ్చడి కోసం మిర్చి కూడా వేయించుకోవాలి కదా, కాబట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి, 5 వేయలేదు కదా, ఓకే ఇప్పుడు 5
ఈ మిర్చి కాస్త వేగిన తర్వాత, అంటే అప్పుడప్పుడే పేలడం స్టార్ట్ అయిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి మాత్రం మిస్ అవ్వద్దండి, అసలు రుచి టేస్ట్ అంతా ఈ ఎండుమిర్చిలోనే ఉందన్నమాట. పేలకుండా ఇలా ప్లేట్ పెట్టేస్తే పని అయిపోతుంది. మిర్చి బాగా వేగిపోయింది కాబట్టి దీన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం. నేను తోలు అంతా పీకేసానండి. తోలు పీకేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. ఈ టొమాటో తోలు ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఈ సీమ వంకాయ తోలు అనేది అంత ఈజీగా రాదు. అంటే ఉడికిపోయింది కదా, మెల్లగా ఇలా తీస్తేనే వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో అని చెప్తున్నాను. సో ఇలాగా వస్తుందన్నమాట. దీని స్మెల్ చూస్తేనే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో వీటిని ఇప్పుడు నెమ్మదిగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు గ్యాస్ స్టవ్ మీద పెట్టి కట్ చేస్తున్నాననే డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా. యాక్చువల్లీ ఎందుకు కట్ చేస్తున్నానంటే, చూసారా మధ్యలో ఈ ఏరియా మొత్తం బాగా గ్రీన్ కలర్ కాస్త ఇలా అయిపోయింది కదా. సో ఇదన్నమాట దీంట్లో సీక్రెట్. ఇందాక ఏదో చెప్తున్నాను, ఏంటది? ఎందుకు గ్యాస్ స్టవ్ మీద పెట్టి కట్ చేస్తున్నానంటే, యాక్చువల్లీ ఫోన్కి ఛార్జింగ్ లేదు, అందుకే ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ ట్రైపాడ్కే పెట్టేసి దాని కన్వీనియంట్ కోసం ఇక్కడే కోసేస్తున్నాను అనమాట. ఇందాక మీకు చూపించడం మర్చిపోయానండో, దీనికి మధ్యలో అవకాడోకున్నట్టు లేదా మామిడి పండుకున్నట్టు జీడిలాగా ఇలా ఉంటుందన్నమాట. ఈ విత్తనాన్ని తీసేసుకోవాలి. ఈ పైన తోలు ఉంటుంది కదా, ఇది కూడా పీకేయాలన్నమాట. యాక్చువల్లీ సీమ వంకాయ ఇంత ఈజీగా రాదు, కత్తి పెడితే ఇంకా ఏదో బలంగా ఏదో మటన్ ముక్కలు నరికినట్టు ఇలా పెట్టి ఇలా నరికేయాలన్నమాట. సో అలా నరికితే తప్ప రాదు. కానీ మనం ఇలా వేయించుకోవడం వల్ల, అంటే ఇలా గ్యాస్ స్టవ్ మీద డైరెక్ట్గా, దీన్ని ఏమంటారబ్బా, ఏమో ఏదో ఒకటి ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. సో ఇలా వేయించుకోవడం వల్ల మనకు నీట్గా మామూలు వెజిటబుల్స్ కట్ చేసినట్టే వస్తుంది. ఎక్కువ బలం ప్రెస్ చేయకుండా మనం వేయించడం వల్ల అది కొంచెం మెత్తబడి ఇలా వస్తుందన్నమాట. ఇంతకంటే మెత్తబడుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సీమ వంకాయ ఇంతవరకు మాత్రమే మెత్తబడుతుందన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా సీమ వంకాయ ముక్కలు, ఇంకా టొమాటో ముక్కలు. మీకు అస్సలు డౌట్ అక్కర్లేదండి, ఇవి మరి మనం ఆయిల్ వేయకుండా, మరి పెన్న మీద వేయించకుండా పెట్టాం కదా, డైరెక్ట్గా కాల్చాం కదా, మరి ఉడుకుతాయో లేదో అన్న డౌట్ అస్సలు అక్కర్లేదు. చాలా బాగా కుక్ అవుతాయి, పచ్చివాసన కొంచెం కూడా రాదు. మనం ఇందాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుకున్నాం కదా, అది కూడా ఆ పేస్ట్ దీంట్లో వేసేయాలన్నమాట. ఇంతవరకు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి సాల్ట్. దీంట్లో మనం ఇంతవరకు వేయని ఐటమ్ ఏంటంటే చింతపండు లేకుండా మనం పచ్చడి కానీ రోటి పచ్చడి కానీ చేస్తే అస్సలు టేస్ట్ ఉండదు. దీన్ని మిక్సీ జార్లో వేసినప్పటికీ మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, మిక్సీ జారు బాగా లోతుగా ఉండేసరికి పదార్థాలన్నీ బాగా నల్లగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. నామతి మండ అన్నీ వేసి, నేను వేయించిన చెనక్కాయల పొడి వేయడం మర్చిపోయాను. కాస్త కారం ఉంటుంది కాబట్టి ఆ కారానికి తగినట్టుగా వేయించిన పల్లీల పొడి కానీ లేదా మీరు వేయించుకున్న నువ్వుల పొడి కానీ వేస్తే చక్కగా ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి ఇలా ఉందన్నమాట. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత టొమాటో కలర్లో మంచి రంగులో అదిరిపోతుందండి. ఫైనల్గా పచ్చడి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇలా ఉందన్నమాట. బాబా నిజంగా అదిరిపోయిందండి, సూపర్. అసలు పోపు వేయకుండానే ఇలా ఉందంటే, వేస్తే అసలు మామూలుగా ఉండదు. ఆహాహాహా, ఏమి వాసన, ఏమి టేస్ట్, ఏమి కలరు. ఏంటండి దిష్టి పెట్టుకుంటున్నారా ఏంటి? ఆ మాత్రం పెట్టకండి, మీరు చేసుకుని తినండి. ఆహాహాహా, అదిరిపోతుంది నిజంగానే. సో ఈ రెసిపీ మీకు నచ్చితే, ఈ రెసిపీలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, ఇంత మంచి రెసిపీస్ మిస్ అయిపోతారు చెప్తున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.